రైట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కృషి గారు ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అటకెక్కిచ్చిండు కాబట్టే ఇప్పుడున్న సర్పంచ్ ఎలక్షన్లలో సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎంతో ఇది అద్భుతమైన క్షణం. ఎందుకంటే మళ్ళీ బాపు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఏ ఊర్లలోనైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత ఉంది అనేసి ఈ కాంగ్రెస్ నాయకులు జబ్బలు చర్చుకున్నారో ఈరోజు అదే ఊర్లలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలన్నీ తప్పు అనేసి ఒక నిర్ణయానికి మళ్ళీ ఊర్లలో ప్రజలు ప్రేమతో బీఆర్ఎస్ని గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్ ఎక్కడన్నా ప్రజాప్రతినిధుల గ్రామాలలో గెలవడం అనేది జరిగిందా కాంగ్రెస్కి సంబంధించిన? కాంగ్రెస్ నాయకులు ఒకటి చెప్పన, ఎప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు బలపరిచిన వ్యక్తులు చాలా ప్లేస్లలో ఓడిపోయారు. అది శంకర్పల్లి అటువైపే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఉన్నాము అని చెప్పడంతో కేవలము ఏ గుర్తు లేకున్నా కూడా మేము బీఆర్ఎస్ని ఈరోజు సగానికి సగం సీట్లు గెలుచుకున్నామంటే ఇంకా ముందొచ్చి కారు గుర్తు అక్కడ ఊర్లో నిలబడితే ఎంతో అద్భుతమైన ఘన విజయాన్ని సాధిస్తుంది. ఓకే, రైట్. చెప్పండి మేడం, ఇక్కడ ఈరోజు పార్టీ మీకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం కార్యవర్గ సమావేశము సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీ అధినేత కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం జరుగుతుంది. మరి ఎట్లుండబోతుంది దిశానిర్దేశం? ఏమిటి అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంది? ముఖ్యంగా ప్రజలకు ఏం సూచన చేయాలనుకుంటున్నారు? ముందైతే కేసీఆర్ గారు రావడం వినడం అనేది మా అదృష్టంగా మేము అనుకుంటున్నాం. తెలంగాణ బిడ్డలు కూడా అందరూ కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు అనేసి యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతో అద్భుతంగా సర్పంచులు బాపు కేసీఆర్ గారికి ఎంతో అద్భుతమైన బహుమానంగా ఊర్లలో ఈరోజు గెలిచి నిలబడి మళ్ళీ బీఆర్ఎస్ సత్తా చాటుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే 87% మళ్ళీ మేము గెలిచామనేసి అన్ని అబద్ధాలు చెప్తాడు. ఎందుకంటే 100కు 100% కాదు, 100కు 200% మళ్ళీ బీఆర్ఎస్ ఘన విజయం జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో కూడా మళ్ళీ ఎక్కడ గెలుస్తుందని భయానికి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు అవి పెట్టను అనేసి ఒక నిర్ణయానికి వచ్చిండు. కేవలం ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే ఏదో మెస్సిని తీసుకొని వచ్చి ఆట ఆడదాము ఇక్కడ అనేసి 200 కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీ నుంచి చైర్స్ తెప్పించి తెలంగాణ తల్లి స్టాచ్యూ కింద పడిపోతే లేపడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయమే లేదు. ఎంతో అద్భుతంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాము మేము. ఆ తెలంగాణ తీసేసి తెలంగాణ చేతిలో బతుకమ్మని తీసేసి ఈరోజు ఆ తెలంగాణ తల్లిని కూడా కింద పడేసిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుంది. ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏముండదు. కేవలం ఒక మనవడు ఆడడానికి 10 నిమిషాల కోసమే ఆయన ఆట పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే అప్పుడు అన్నాడు కదా, వేరే కేటీఆర్ అన్న కొడుకు కావచ్చు అది ఇది ఎంత అవహేళన చేసి మాట్లాడిండు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఈ కేసీఆర్ గారి పైన కావచ్చు, వాళ్ళ మనవడి పైన కావచ్చు కేటీఆర్. ఈరోజు అదే నీ మనవడైతే ఒక 10 నిమిషాల కోసం ఆడడానికి మెస్సిని తీసుకొని వచ్చినావు. ఒక అబ్బాయి అభిమానంతో వచ్చి ఈరోజు ఫోటో దిగుదాం అనేసి ఆ రోజు దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయిని దూరంగా నెట్టేస్తావు. ఒక ఫోటోకు 10 లక్షలు అని చెప్పినావు. నీ వల్ల ఏమన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా, ఉపాధి అవకాశాలు వచ్చినాయా? ఉత్తగా అదేదో సెట్టింగ్ చేసుకొని ఆ రోజు వాళ్ళని పిలిపించి రచ్చ చేసి అట్లనే అది 200 కోట్లు పెట్టి అందాల భామాలు తీసుకొని వచ్చి ఆ రోజు కూడా అట్లని చేస్తాము. అది మిస్సింగ్ లాడ్ పాపము నన్ను ఎక్కడెక్కడ టచ్ చేస్తారు, వెశ్యలుగా చూస్తాను అని ఆమె ఎట్లనో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే తెలంగాణలో నా పరువు పోవద్దు, ప్రపంచ వ్యాప్తంగానే తెలంగాణ పరువు పోవాలని నువ్వు కంకణం కట్టుకొని కూర్చున్నావు రేవంత్ రెడ్డి. నేను ఒక్కటే అంటున్నా, ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం విద్య ఉద్యోగం ఉపాధి అనేసి ఆలోచించారు. కానీ నీ లెక్క ఇట్లా చిల్లర పనులు దిక్కుమాలిన పనులు చేయలేదు. ఇప్పుడైనా కేసీఆర్ గారి బాటలో నడిచి తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడన్నా ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చి ఆ తులం బంగారం ఇచ్చి 2500 ఇచ్చి స్కూటీలు ఇచ్చి ఎన్నో పథకాలు చెప్పినావు కదా, అందులో ఏ ఒక్కటైనా చక్కగా నెరవేర్చు. ఫ్రీ బస్సు పెట్టినావు, దానివల్ల తెలంగాణలో ఉన్న మహిళలకు ఎటువంటి న్యాయం కూడా లేదు. పాపం అందులో దిక్కుమాలిన అందరు తన్నుకొని చత్తారు మహిళలు. వాళ్ళే అంటారు మాకు ఫ్రీ బస్ వద్దు. ఊళ్ళలో మహిళలు అంటారు మేము పొద్దున్న లేస్తే బస్సు ఎక్కి వెళ్తామా, మేము వెళ్ళాం కదా, అటువంటిప్పుడు మాకు ఫ్రీ బస్ ఎందుకు, మాకు 2500 ఇస్తే బాగుంటుందని ప్రతి మహిళ అంటుంది. కాబట్టి ముందైతే నువ్వు చెప్పిన 2500 ఇస్తే బాగుంటుంది.
రైట్. ఇక్కడ మహిళలకే పెద్దపీట వేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మహిళల గురించి అన్ని పథకాలు పెట్టినాము అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 1,00,00,000 మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తామని చెప్తున్నారు. ముందైతే బతుకమ్మ చీరల పేరు తీసేసి ఇంద్రమ్మ చీరలను పెట్టి కేవలం అవి గ్రూప్లో ఉన్న మహిళలకే నువ్వు ఇచ్చినావు. అంటే ఇక్కడ ఉన్న తెలంగాణలో మహిళలందరినీ కలిసి ఓటెత్తే నువ్వు గ్రూప్లో ఉన్న మహిళలకి చీరలు ఇచ్చి అందరు మహిళలను కోటీశ్వరులు ఎట్లా చేస్తావు? నీకు ఎట్లున్నది అంటే ఫస్ట్ అయితే మనం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫస్ట్ అయితే అన్ని పథకాలు అందరికి అందుతాయన్నావు, తర్వాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందుతాయన్నావు, తర్వాత రేషన్ కార్డు అన్నావు సగం మందికి వచ్చిందో లేదో, మళ్ళీ సగం మందికే నువ్వు చీరలు అన్ని సగం సగం అదేదో విక్రమార్కుడు సినిమాలో ఆడు సగం గుండు గీస్తాడు కదా, అట్లా అందరికి వచ్చి సగం గుండు గీస్తాను. ఇక నువ్వు నాకు గుండు గీయాలంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత నన్ను గెలిపిస్తే నేను మళ్ళీ వచ్చి ఆ ఉన్న సగం గుండు కూడా గీస్తా అన్నట్టు గట్లున్నది నీ పరిస్థితి అన్న. నువ్వు మహిళలకు ఇచ్చేది లేదు, నువ్వు కోటీశ్వర్లు చేసేది లేదు. ముందైతే మహిళల గౌరవించి చాలు. ఆ తెలంగాణ తల్లి విగ్రహం అనేది కింద పడిపోయింది, అది లేపే దిక్కు లేదు, కానీ నువ్వు మహిళలను కోటీశ్వర్లు చేస్తావా అన్న? థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా పాలన చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈరోజు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు అని చెప్పి తేలిపోయింది. ఆయన ఏదో గొప్పలు చెప్పుకోవడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.